నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న దానికి సంబంధించి తాజాగా వచ్చిన 2 సర్వేలు కూడా ఫేక్ అని తేలింది సార్. జనరల్‌గా సర్వేలు అనగానే అందరూ కూడా ఆసక్తిగా అవి చూస్తూ ఉంటారు. ఏ పార్టీ గెలుస్తుందంటే ఎవరికి నచ్చిన పార్టీ అది గెలుస్తుంది, విజయం సాధిస్తుంది ఇవి చూస్తుంటారు కాబట్టి ఆసక్తి పెరుగుతుంది. ఇటువంటి ఫేక్ సర్వేలు రావడం అనేది ఎందుకు జరుగుతుంది సార్? అంటే బేసిక్‌గా మనం ఒక ఫేక్ సొసైటీలో జీవిస్తున్నాం గదా! అన్నీ చాలా వరకు రాజకీయాలు ఫేకు, వస్తువులు వీటికి సంబంధించి చాలా సార్లు చేసే ప్రచారాలు ఫేక్ అని తెలుస్తూ ఉంటుంది. సార్. ప చూస్తే మనము ఈవెన్ ఈ యూట్యూబ్‌లో కానీ వీటన్నిటిలో అనేక సార్లు చాలా భారీ ప్రచారం పొంది అందరూ మాట్లాడినవి, అందరూ ఆకర్షితులైనవి చివరికి అది అట్లా కాదని తేలుతుంటుంది. హ్మ్. ఇది ఎంతవరకు వచ్చిందంటే చివరకు ఫ్యాక్ట్ చెక్ అనేది ఒక పెద్ద ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు కావాల్సిన పరిస్థితి వచ్చింది. సార్. ఫ్యాక్ట్ చెక్ కూడా నేను చూస్తుంటా చాలా సార్లు. హ్మ్. వాళ్ళు వాళ్ళకి సంబంధించినవే ఫ్యాక్ట్ చెక్ చేస్తారు. మొత్తంగా చేయరు మళ్ళీ. అనేక అంశాల్లో సందేహాలు కలుగుతుంటాయి. హ్మ్. ఇప్పుడు అంతెందుకు మొన్న మాట్లాడాము రామ్‌దేవ్ బాబా పతంజలి ఆయుర్వేద. సార్. ఆయన తన మందులతో ఆయుర్వేద పర్మనెంట్ రిలీఫ్ వస్తుందని అందులో ప్రకటించారు. అది ఫేక్ కదా ఇంకా. ఆ! ఎవరన్నా నమ్ముతారా నిజానికి ఫేక్ అంటే ఎవరెవరినో ఊహిస్తారు. కానీ ఇక్కడ చాలా స్పష్టమైన విషయం. హ్మ్. సో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలే కాదు, కర్ణాటకలో మొన్న సిద్ధరామయ్య ఎన్నిక ఆ ఎన్నిక అప్పుడు కూడా చాలా సంస్థల తరఫున ఇలా ఫేక్ సర్వేలొస్తే వాళ్ళు ప్రత్యేకించి ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. హ్మ్. కాతే ఇప్పుడు ఏపీలో ఈ బెడద ఎక్కువగా ఉంది. సరే. ఎందుకంటే టఫ్ ఫైటు, లెక్కలేనన్ని సంస్థలు రంగంలోకి దిగటము, హ్మ్. తర్వాత వాళ్ళంతకు వాళ్ళు ఏకకాలంలో నిజానికి పూర్తి విరుద్ధంగా ఎలా వస్తాయి సర్వేలు, ఏ సర్వేలైనా గానీ. అదే ప్రజలను వెళ్ళి అడిగినప్పుడు ఇంచుమించుగా చెప్పగలుగుతారు. హ్మ్. పూర్తి పరస్పర విరుద్ధంగా దానికి 100కి 100 తేడాగా రాదు కదా! ఒకరు వాళ్ళకి 80 వస్తాయంటే ఇంకోరు 60 అనొచ్చు. హ్మ్. సార్. తీసుకున్న శాంపిల్స్‌ని బట్టి. హ్మ్. అట్లా కాకుండా ఒకరికి 20 వచ్చిన వాళ్ళకేమో అక్కడ అన్నీ వస్తాయి. 100 వస్తాయి. అక్కడ 100 వచ్చిన వాళ్ళకి ఇక్కడ 10 వస్తాయి. ఇదంటే హ్మ్. కాబట్టి సర్వేల విశ్వసనీయత కొంత తగ్గుతున్నటువంటి పరిస్థితి. కానీ వేరే మార్గం కూడా లేదు కదా! హ్మ్. మీ అభిప్రాయమో, మీ చాయిసో, మీ ఆప్షన్సో తెలుసుకోవాలి. అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే సర్వేలనేది ఒక మెథడ్ అది ఉంటుంది తప్పకుండా. సార్. సర్వేలో శాస్త్రీయమైనవి లేకపోతే ఉన్నాయి. ఇలా వాణిజ్యపరంగా, రాజకీయంగా గూడా. మొన్న తెలంగాణ ఎన్నికలప్పుడు మొదలైంది ఈ ధోరణి. హ్మ్. అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తాయి. ఒక 20, 30, 50 రకరకాలుగా అనమాట. ఊరికి వాళ్ళు చెప్పేటప్పుడు కూడా చెప్తారు. మేము పలానా అభిప్రాయాలు ఇన్నే తీసుకున్నాము. హ్మ్. లేతే మేము ఈ పోలింగ్ పెట్టామని. కానీ ఇప్పుడు నేను చెప్పేవి ఇవి 2 నిజంగా ఏపీ ఎన్నికలకు సంబంధించి సార్. 2 ఫేక్ సర్వేలు మనం తెలుసుకుంటే ఈ స్థాయిలో ఫేక్స్ ఉంటాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఫేక్ అని ఎవరో మీరు నేను అంటాం కాదు. హ్మ్. ఆ సార్. సంస్థలు తమ అఫీషియల్ వెబ్‌సైట్స్‌లో హ్మ్. ప్రకటించుకున్నాయి. ఇది రిపబ్లిక్ టీవీ. హ్మ్. రిపబ్లిక్ టీవీ చాలా ఫేమస్ కదా! అంటే అవును. ఫేమస్సే కాదు, అది కొంచెం కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని ఆయన ది నేషన్ వాంట్స్ టు నో అని అరుస్తూ ఉంటాడు. అర్నబ్ గోస్వామి ఇదంతా. ఈ సర్వే ఏం చెప్పింది? టీడీపీకి 132, హ్మ్. వైఎస్ఆర్‌సీపీకి 41, హ్మ్. అదర్స్‌కు 2 అని చెప్పినట్టు ఒక వార్త ప్రసారమైంది. హ్మ్. ప్రసారం అయితే దీని వెంటనే చలామణిలో పెట్టేశారు కదా! చివరికి ఇది ఎవరో ఖండించడం కాదు. రిపబ్లిక్ టీవీ ట్విట్టర్‌లో అంటే ఇప్పుడు ఎక్స్ అంటున్నాము. హ్మ్. అఫీషియల్‌గా వాళ్ళు ఖండించారు. జేఎస్‌పీ విన్ ఇన్ లోక్‌సభ ఎలక్షన్ సర్వే ఈస్ ఫేక్ అని. హ్మ్. వాళ్ళు ఇది కూడా పెట్టారు. ఎలా చేశారో పెట్టి దాని మీద ఫేక్ అని కూడా వాళ్ళు పెట్టారు. సరే ఇది వాళ్ళది కదా అనుకుంటే ఇంకొక సంస్థ ఏబీపీ. హ్మ్. సార్. ఏబీపీ సీ ఓటర్. ఈ పేరు కూడా మనం ఎప్పుడు వింటుంటాము. హ్మ్. వీళ్ళ దాంట్లో ఏంటి? దీంట్లో వైసీపీకి 142, టీడీపీకి 33, హ్మ్. అదర్స్‌కు 0. హ్మ్. ఇదొచ్చింది. సో, దీన్ని మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ ట్విట్టర్‌లోకొచ్చి వెళ్ళి, మా పేరుతో ఇదొకటి ఇట్లా చలామణి అవుతుంది. ఇది నిజం కాదు. ఎవరు కూడా దీన్ని విశ్వసించకండి. మేమేం చేయలేదు అని చెప్పారు. హ్మ్. ఇక్కడ పాయింట్ ఏమంటే, సార్. వీళ్ళు ఇవి చెప్పే లోపల ఇది సోషల్ మీడియాలో రకరకాల సైట్స్‌లో ముఖ్యంగా పార్టీలను బలపరిచేవాళ్ళు వాటిని పోస్ట్ చేయటం. హ్మ్. దాని మీద విస్తారమైన చర్చ జరిగిపోయే అభిప్రాయాలు. హ్మ్. ఇక మాలాంటి వాళ్ళను కూడా వాళ్ళేదో అడగటం, మేము దాని మీద ఏదో చెప్పడం. ఫేక్ అని అనుకోరు కదా ఎవరైనా. అవును సార్. కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సిందేమంటే అసలు జనరల్‌గానే పైపైన చేసేవి చాలా ఉంటున్నాయి. వాళ్ళకో వీళ్ళకో అనుకూలంగా ఒక ప్రచారాస్త్రాల్లాగా దీన్ని వాడుకుంటున్న పద్ధతి ఒకటుంది. హ్మ్. ఇవన్నీ చాలక నేరుగా అసలు లేనివి ఫేక్‌లు పెట్టి ఎవరి హ్మ్. పేరుతోనో
లేకపోతే ఎవరో పెద్ద ఆయన ఇలా చెప్పాడనో చెప్తే దాన్ని నమ్మాలో నమ్మకూడదో తెలియని ఒక పరిస్థితిలోకి మనం నెట్టబడుతున్నాం. 2 ప్రముఖ సంస్థల పేరుతో ఉమ్, ఇవి వైరల్. ఇవి 2 వైరల్. ఎవరికి సంబంధించిన వాళ్ళు సంతోషించవచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది, మనం హెడ్డింగ్ కూడా పెట్టాం, నా సర్వే నా ఇష్టం అని. సార్. ఇప్పుడు నా సర్వే నా ఇష్టం అని వాళ్ళు చేసుకుంటే పర్వాలేదు. నా సర్వే చేసి నీ సర్వే అని వేరే సంస్థ పేరు పెట్టడం ఇక్కడ వస్తున్నటువంటి ఒక సమస్య. అసలు రాజకీయ పార్టీలు వాళ్ళే సర్వే చేసుకుంటున్నారు చాలామంది, 2-3 విడతలుగా. సొంత పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, తరగతుల వాళ్ళు ఇలా పెట్టి చేసుకుంటున్నారు. అప్పుడు ఎందుకు ఈ పొరపాటు పద్ధతులు, ప్రజలను పక్కదోవ పట్టించేవి అనేదే ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఇవన్నీ ఆ పార్టీలే చేస్తున్నాయా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే మనం సోషల్ మీడియాలో రకరకాల హెడ్డింగులు చూస్తాము. లక్ష్మీ దుర్గా స్పష్టీకరణ లేకపోతే ఖండన హెడ్డింగ్ ఉంటుంది, దాంట్లో లక్ష్మీ దుర్గ ఉండదు, అసలు ఏమి ఉండదు. ఉదాహరణకు ఇలాంటివి మనం ఎన్నో చూస్తుంటాం కదా. సో అలా కొంతమంది సెల్ఫ్ ఇంట్రెస్ట్ కావాలని ఇట్లాంటి వ్యూస్ కోసమో లేకపోతే కమర్షియల్స్ కోసమో చేస్తున్నారో కూడా తెలియదు. ఏదైనా ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘం ఇట్లాంటి వాటి మీద కొంత నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవేమీ భావ ప్రకటనకు సంబంధించినవి కాదు కదా. ఇవి పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నాలు, ఫేక్ డూప్లికేట్ ఎక్కడ ఎవరు చేసినా అది చాలా తప్పు అవుతుంది. వీటిని తప్పకుండా ఖండించాల్సిన, అలాగే ఇట్లాంటి వాటి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టులు కానీ, మీడియా వ్యాఖ్యాతలు కానీ, లేకపోతే ఈవెన్ రాజకీయ పార్టీలు కానీ, వాటి అభిమానులు కానీ ఏదన్నా వచ్చిందంటే వెంటనే దాన్ని ఏకపక్షంగా ఇది నిజమే అని అనుకోవటం కాకుండా కొంచెం దాన్ని పరిశీలన, కొంచెం సూక్ష్మ పరిశీలన, కొంచెం నిశిత పరిశీలన చేయటం. అలాగే దాని గురించి ఎవరైనా ఏమైనా చెప్పారా, కొన్నిసార్లు మనకు విపరీతమైన మాటలు వినిపిస్తాయి. అలా జగన్ అలా అనడే, లేదా చంద్రబాబు ఇలా అనడే, లేకపోతే ఆ పార్టీ వైఖరి అలా కాదే, మోదీ గారు, ఇలా మనకు సందేహం కలగాలి. సో ఇప్పుడు సమాచారం బాగా విస్ఫోటనం అవుతున్న ఈ సమయంలో, ప్రతి దాని మీద ఎప్పటికప్పుడు కథనాలు వస్తున్న సమయంలో వాటిని ఆసక్తిగా వినడం ఎంత అవసరమో వాటిని విమర్శనాత్మకంగా చూడటం కూడా అంతే అవసరమని ఈ 2 ఫేకుల పురాణం మనకు చెప్తుంది. థ్యాంక్ యూ సార్.